దోమల నివారణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న పారిశుద్ధ్య సమస్యతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. శానిటేషన్ నిర్వహణ లోపం వల్ల దోమల వ్యాప్తితో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలు మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్స్ బారిన పడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పారిశుద్ధ్య సమస్య, దోమల నివారణకు మున్సిపల్ చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారి శానిటేషన్ సమస్య తలెత్తుతోంది. 49 వార్డుల పరిధిలో సుమారు 89 కాలనీలు విస్తరించి ఉన్నాయి. ఈ కాలనీలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతో మురికి నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సుమారు 50 కోట్ల వ్యయంతో డ్రైనేజీలు నిర్మించారు. ప్రణాళికల లోపంతో నిర్మించిన డ్రైనేజీలతో పారిశుద్ధ్యం సమస్య తలెత్తుతుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అర్బన్లో మురికి కాలువల పూడికతీత పేరుకుపోవడంతో దోమ లార్వా వృద్ధి చెందుతుంది. మున్సిపల్ బడ్జెట్లో పారిశుద్ధ్యంపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రైనేజీల పూడికతీతకు సెపరేట్ గా నిధులు కేటాయిస్తున్నారు. దోమల వ్యాప్తి చెందకుండా ఏటా 8 లక్షలు కేటాయిస్తున్నారు. కానీ మురికి కాలువల సమస్యతో దోమల నివారణ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. మున్సిపాలిటీ పరిధిలో దోమల నివారణకు 8 ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి. ఫాగింగ్ మిషన్లతో సాయంత్రం వేళల్లో ఫాగింగ్ చేస్తున్నారు. దోమలను పారదోలేందుకు రోజుకు 2,500 చొప్పున నెలకు 65,000 ఖర్చవుతోంది. ఏడాదికి 8 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు డ్రైనేజీల పూడికతీతకు 75 లక్షలు, మొత్తం కలిపి సుమారు 1 కోటి వరకు ఖర్చవుతుంది. అయినప్పటికీ ఆదిలాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య సమస్యతో దోమల వ్యాప్తి ఆగడం లేదు. ఆదిలాబాద్ లో ఉన్న మురికి కాలువల వ్యవస్థ కూడా వాళ్ళు మురికి కాలువలు నెల రోజులకు పైగా తీయకపోగా మరి తీసినా కానీ అందులోని తీసిన చెత్తని చెదలను అలానే 3 రోజులు 4 రోజులు అలా ఉంచడం వల్ల మరి దానివల్ల దోమలు ఈగలు ఇంకా పెరిగి మరి ఎంతో అసౌకర్యంగా మారి ఆదిలాబాద్లో ఉన్న వార్డుల సభ్యులకు డెంగ్యూ, మలేరియా ఇంకా అంటువ్యాధులు ఎన్నో వచ్చి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. ఇప్పటికైనా బల్దియా అధికారులు కానీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు కానీ దీని మీద చర్య తీసుకొని ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 48 లోతట్టు ప్రాంతాలను గుర్తించారు మున్సిపల్ ఆఫీసర్లు. శివారు ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణ పనుల ఆలస్యంతోనే పారిశుద్ధ్య సమస్య తీవ్రతరమవుతోంది. దీంతో దోమలు వ్యాప్తి చెందడంతో సమస్య జటిలంగా మారుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమ లార్వా వృద్ధి చెందుతుంది. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండటంతో మురికి నీరు సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. దోమలు కుట్టడంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ వర్షాకాలంలో ప్రతిరోజు 200 మంది విష జ్వరాల బారిన పడుతున్నారు. డెంగీ ప్రబలడంతో మరణించిన ఘటనలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు మున్సిపల్ ఆఫీసర్లు. వ్యక్తులను విమర్శించే అవసరం లేదు. కనీసం పాలక వర్గం ఉన్న సభ్యులు కనీసం వీటిపైన ఈ వైరల్ ఫీవర్స్ కానీ, డెంగ్యూ కానీ, మలేరియా విజృంభణ పైన ఫాగింగ్ కానీ, శానిటేషన్ కానీ, బ్లీచింగ్ కానీ, క్లోరినేషన్ కానీ ఇలాంటి వ్యవస్థలు కొద్దిగా మంచిగా పరిశీలిస్తే ఆదిలాబాద్ ప్రజలకు కొంచెం మంచి జరుగుతుంది. వార్డులలో ఉన్న ఓపెన్ ప్లాట్లు కానీ అందులో వర్షం వల్ల నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఏర్పడి ప్రజలకు డెంగ్యూ కానీ, మలేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. కాబట్టి మున్సిపల్ వాళ్ళు శానిటేషన్ విభాగాన్ని యాక్టివ్ చేసి దోమల మందు కానీ, ఆయిల్ బాల్స్ కానీ వేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఆటో వచ్చినప్పటికీ కానీ దానికి అందించకుండా వాళ్ళు నెగ్లిజెన్స్తో చేయడం కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నది. దయచేసి నేను పబ్లిక్ గుండా రిక్వెస్ట్, దాంతో దోమల వ్యాప్తి చెందుతుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఆటో వచ్చినప్పుడు ఆటోకు అందజేస్తే సక్రమమైన రీతిలో ఈ పారిశుద్ధ్యం అనేటువంటిది సజావుగా జరుగుతుంది. డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతున్నా ఆఫీసర్లు నామమాత్రపు చర్యలు చేపడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దోమల నివారణకు నిధులు ఖర్చు చేస్తున్నా ఫలితం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.